ఈరోజు వీడియోలో ఇడ్లీ, దోశ, పెసరట్టు లాంటి టిఫిన్స్తో తినడానికి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. టిఫిన్స్తో మాత్రమే కాదు, రైసు, చపాతీ, రాగి సంగటి దేంతో తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను రేవతి. మరొక్కసారి మా రేస్ కిచెన్కి స్వాగతం. మరి ఈ పచ్చడి తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ ధనియాలు, 10 నుంచి 12 మెంతులు, ఇంకా ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చడి ఎంత కారంగా కావాలో దానికి తగ్గట్టుగా మీరు మిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ఇవి వేగాయి, ఇంకా వేడి మూకుడులోంచి తీసేద్దాము. ఇప్పుడు ఇదే నూనెలో ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక తరిగిన అల్లం ముక్కలు 1 స్పూను, ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత తరిగిన టొమాటోలు కలుపుకోవాలి. ఈ పచ్చడికి ఈరోజు ఈ సైజులో ఒక 7 టొమాటోలు తీసుకున్నాను. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి. ఇంకా 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి టొమాటోల్ని మగ్గనివ్వాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వెంటనే వచ్చేస్తాయి. మీరే ఫస్ట్ చూడొచ్చు. టొమాటోలు సగం మగ్గిన తర్వాత చిన్న విసిరికాయ సైజులో చింతపండు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. టొమాటోలో ఉండే పుల్లదనాన్ని బట్టి చింతపండు ఎక్కువ తక్కువ తీసుకోండి. ఒకవేళ టొమాటోలు పుల్లగా ఉంటే చింతపండుని స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటిని పూర్తిగా మగ్గనివ్వాలి. టొమాటోలు మగ్గాయండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ వేయించిన పప్పులు, మిరపకాయలు చల్లారాక మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోవాలి. టొమాటోలు చల్లారిపోయాయండి, ఇంకా గ్రైండ్ చేసేద్దాము. నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నూనెలో అర స్పూన్ ఆవాల్ని చిటపటలాడించి పచ్చడికి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే టొమాటో పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.